మాది 6 ఇయర్స్ లవ్ కాబట్టి ఇక మా లవ్ టాపిక్ అయినా చెప్తాం అనుకుంటున్నాం. ఇక మా ఆయనకి సపోర్ట్గా ఉండాలని అనుకుంటున్నా కాబట్టి ఎంత కష్టమైనా ఇంకా తీయాల్సిందే. పైగా మాది లవ్ మ్యారేజ్ కాబట్టి మేము ఒకరికొకరు సపోర్ట్ ఉంటేనే ముందుకు వెళ్ళగలుగుతాం. ఒకరికి ఒకరై ఉంటుంటే ఒకటిగా ముందుకు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వినుని. ఇన్ని రోజుల్లో నేను ఫ్రాంక్ తీసేటోని కదా, నాకు ఫ్రాంక్ వీడియోకి మంచిగానే రెస్పాన్సిబుల్ ఇచ్చారు. ఇంకోటి నాకు మంచిగా సపోర్ట్నే చేసారు ఫ్రెండ్స్. మీ సపోర్ట్ వల్ల నేను అంతవరకు వెళ్ళగలిగిన. ఇప్పుడు ఆ ఫ్రాంక్ తీయడం గిట్ట ఆపేసిన, దగ్గర ఆపేసి ఒక 6 months 7 months అయింది. ఎందుకంటే యాక్చువల్గా మాది లవ్ మ్యారేజ్. ఈ లవ్ మ్యారేజ్ వల్ల చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి కదా, దానివల్ల ఆపేసిన. ఇంట్లో వాళ్ళ ప్రాబ్లం వల్ల ఆ వీడియోస్ తీయొద్దు అది ఇది అనడం వల్ల ఇంకా ఆపేసిన. ఇంకా ఇప్పుడు ఏంటంటే కొంచెం అందరు ఇటు సెట్ అయ్యేసరికి ఇంకా ఇంత టైం పట్టింది. ఇప్పుడు కలిసి వీడియోస్ తీద్దామనేసి అనుకున్నాము. యాక్చువల్గా ఏ కంటెంట్ తీయాలి ఏందా అనేది ఇంకా డిసైడ్ అయితే కాలేదు. ఇంకా అంతకుముందు లెక్క ఫ్రాంక్ ఇలా వాళ్ళతో తీసే గిట్ట బాగుండదు మ్యారేజ్ అయిన తర్వాత. అందుకే ఇంకా మేమిద్దరమే తీయాలి అనేసి అనుకున్నాము. మాకు కంటెంట్ అనేది ఏది ఐడియా వస్తలేదు. మీకు ఎవరికైనా కంటెంట్ ఐడియా ఉంటే నాకు కామెంట్లో కామెంట్ చేయండి, నేను అదే కంటెంట్ ఫాలో అవుతా. లేకుంటే చిన్న చిన్న బ్లాగ్స్ అయినా లేకుంటే చిన్న చిన్న వీడియోస్ అయినా అట్లయినా తీయమంటే అదైనా తీస్తా. కానీ మంచి కంటెంట్తో మంచి విషయాలతో మేము ముందుకు వద్దామనేసి అనుకుంటున్నాను. మీ సపోర్ట్ నాకు ఎప్పటికీ కావాలి ఫ్రెండ్స్. ఇంతకుముందు ఎట్లా సపోర్ట్ చేసిరో ఇప్పుడు అదే సపోర్ట్ నాకు ఇస్తారనేసి అనుకుంటున్నాను 100%. బట్ ఇవ్వాలి. ఇప్పుడు ఇంకా మ్యారేజ్ అయింది, తప్పకుండా ఇవ్వాల్సిందే. ఇంకా మీ గిట్ట ఎలాంటి హెల్ప్ ఉన్నా ఆ హెల్ప్ నేను తప్పకుండా చేస్తాను. ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఎన్ని రోజులు అయితే ప్రాంక్ తీసిండు, ఈ అమ్మాయితో తీసిండు కాబట్టి ఇన్ని రోజులు అనేది ఏదో అలా పెళ్ళి కాలేదు కాబట్టి జరిగింది. ఇప్పుడు పెళ్ళైంది కాబట్టి ఇక మేమిద్దరమే తీయాలనుకుంటున్నాము. నేను ఇప్పుడు వీడియోస్ చేయలేదు, ఇప్పుడే ఫస్ట్ టైం. ఎందుకంటే మా ఆయనకి సపోర్ట్గా ఉండాలని అనుకుంటున్నా కాబట్టి ఎంత కష్టమైనా ఇంకా తీయాల్సిందే. మా ఆయనకి సపోర్ట్గా కష్టమని కాదు, బట్ ఆయనకి ఇష్టం ఉంది కాబట్టి అది నాకు కూడా ఇష్టం ఉండాలి కాబట్టి నేను దాన్ని కంటిన్యూ చేయాలనుకుంటున్నాను. నా ఇష్టానికి అంత మంచిగా సపోర్ట్ ఇస్తుంది కాబట్టి అంత అదృష్టం ఉండాలి. భర్త కదా, భర్తకి ఆ మాత్రం సపోర్ట్ నేను లేకున్నా ఇంకెవరు ఉంటారు సపోర్ట్ చెప్పండి ఫ్రెండ్స్. ఇప్పుడు భర్తకి భార్య అనే సపోర్ట్ ఉండాలి. పైగా మాది లవ్ మ్యారేజ్ కాబట్టి మేము ఒకరికొకరు సపోర్ట్ ఉంటేనే ముందుకు వెళ్ళగలుగుతాం. పైగా మాది లవ్ మ్యారేజ్ కాబట్టి మేము ఒకరికొకరు సపోర్ట్ ఉంటేనే ముందుకు వెళ్ళగలుగుతాం. ఒకరికి ఒకరై ఉంటుంటే ఒకటిగా ముందుకు లేకుంటే వెళ్ళలేం కాబట్టి ఇక ఆయన సపోర్ట్ వల్లనే నేను కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఆయనకు ఎంతో కొంత హెల్ప్ చేసి ఆయనతో నడవాలని అనుకుంటున్నా కాబట్టి ఇప్పుడు వీడియోస్ తీయాలని అనుకుంటున్నాము. కంటెంట్ అనేది ఏది ఆలోచించుకోలేదు. మీకు ఏమైనా కంటెంట్ తెలిసి ఉంటే మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకొకటి ఏంటంటే కంటెంట్ ఎలా ఉండాలి అంటే ఒక మంచి సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇచ్చినట్టు ఉండాలి. ఇన్ని రోజులు ప్రాంక్ ఇవి అన్నీ ఇంకా అవన్నీ పోయినాయి, ఇంకా అవన్నీ ఏముండొద్దు. ఇక కపుల్స్ ఎలా ఉంటారు, ఫ్యామిలీ ఎలా ఉంటుంది, అలాంటివి వీడియోస్ అయినా తీద్దాం అనుకుంటున్నాము. లేకుంటే మాది 6 years లవ్ కాబట్టి ఇక మా లవ్ టాపిక్ అయినా చెప్తాం అనుకుంటున్నాను. మరికొన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తా. మీ సపోర్ట్ ఖచ్చితంగా ఇస్తారనేసి కోరుకుంటున్నా. ఇన్ని రోజులు ఇచ్చినట్టే ఇప్పుడు ఇవ్వండి ఫ్రెండ్స్. బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇప్పటి నుంచి డైలీ మా ఇద్దరు వీడియోస్ వస్తాయి. ఇప్పుడు డైలీ కంటిన్యూ చేస్తాం కాబట్టి మీ సపోర్ట్ ఉండాలి. అందుకే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్లో అయినా వాళ్ళందరికైనా చెప్పండి ఫ్రెండ్స్. ఎందుకంటే
ఇక మేమిద్దరమే కాబట్టి ఇక మా లైఫ్ని మేమిద్దరమే రన్ చేయాలి కాబట్టి మీ సపోర్ట్ 100% మాకు ఉండాలి. పైగా కొత్తగా పెళ్ళయింది కాబట్టి మీ ఆశీర్వాదం కూడా మా మీద ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.